ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ తుడుచుకుపోయింది. కనీసం ప్రతిపక్ష స్థాయి సీట్లు కూడా వైసీపీ గెలవకపోవడం విశేషం. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ తమ బలాన్ని చాటుకు వచ్చింది. రాయలసీమలో అత్యధిక స్థానాలు వస్తుందని ఆశపడిన వైసీపీ పార్టీకి నిరాశ ఎదురైంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఊహించిన విధంగా ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. 175 స్థానాల్లో 16 స్థానాలు మాత్రమే వైసీపీ ఆధిక్యతలో కొనసాగుతుంది. 21 స్థానాల్లో పోటీ పడిన జనసేన పార్టీ 20 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుంది. 10 స్థానాల్లో పోటీ పడిన బీజేపీ 7 స్థానాల్లో కొనసాగుతుంది. కాగా తెలుగుదేశం పార్టీ 132 స్థానాల్లో విజయం సాధించనుంది. మొత్తం 159 స్థానాల్లో కూటమి విజయం సాధించనుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్డీపీ కార్యకర్తలు ఉత్సాహం ఉరకవేసి మిఠాయిలు పంచుకొని ఆనందాన్ని పంచుకుంటున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు దాదాపు కంప్లీట్ అయ్యాయి. కౌంటింగ్ ప్రక్రియ కూడా అన్ని కంప్లీట్ కావచ్చింది. ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని చెప్పేసి గత 4-5 మాసాలుగా అందరు నాయకులు కూడా ఎదురు చూశారు. నాయకులతో పాటు పోటీదారులు, అలాగే ఓటర్లు, అధికారులు అందరూ చాలామంది ఎదురు చూశారు. ఉద్యోగులు, వ్యాపారస్తులని ఇవన్నీ కంప్లీట్ అయినాయి. ఎలక్షన్లు డిక్లేర్ చేయడం, అలాగే నామినేషన్ వేయడం, నామినేషన్ తర్వాత ప్రచారాలు ముగించడం, ప్రచారాల తర్వాత ఓటింగ్ విధానం కొనసాగడం, ఓటింగ్ విధానం కొనసాగిన తర్వాత ఓటింగ్ లెక్కింపు కూడా ఈరోజు పూర్తిగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి, ఎవరికి ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితులు, ఉత్కంఠమైన పరిస్థితి రాష్ట్రం మొత్తం మీద వ్యాపించింది. ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ 9 టీవీ బృందం, నాతో పాటు మా స్టార్ 9 స్టేట్ కోఆర్డినేటర్ ధనంజయ్ గారు, అలాగే మరికొంత సిబ్బంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిపి తెలుగుదేశం పార్టీకి ఇన్ని స్థానాలు వస్తుందని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. అలాగే చెప్పినట్టుగానే ఈరోజు ఫలితాలు మనకి వెల్లడించాయి. గత అసెంబ్లీ ఎన్నికలు, అదే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే విధంగా బడ్జెట్ ఫోల్ అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఆ పార్టీ అక్కడ కూడా అక్కడ ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కరాఖండిగా చెప్తే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధిగా తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది, తెలుగుదేశం పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు మనం రిజల్ట్ చూస్తే అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మన జిల్లా వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లా వారీగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇప్పుడు మెజార్టీ ఉంది అన్నది మన స్టేట్ కోఆర్డినేటర్ ధనంజయ్ గారు చెప్తారు. చెప్పండి ధనంజయ్ గారు. సార్ నమస్తే అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పోల్స్ చూస్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు జరిగిన తర్వాత ఈరోజు ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మరి మొదలైన నుంచి కూడా మరి టీడీపీ కూటమి హవా అనేది కంటిన్యూ అవుతుంది. మనం గత 2 రోజుల క్రితం మనం ఇచ్చిన ఎగ్జిట్ పోల్ కూడా మనకు టీడీపీ కూటమి తప్పనిసరిగా పార్టీ అధికారంలో వస్తుందని చెప్పడం జరిగింది. మరి అదే ప్రకారంగా ఈరోజు మనం అదే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మొత్తం 175 స్థానాలకు గాను టీడీపీ 134 స్థానాల్లో ముందంజలో ఉంది. అదే రకంగా జనసేన తీసుకుంటే 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరి బీజేపీ కూడా 7 స్థానాల్లో ఆధిక్యంగా ఉంది. ఇంకా వైసీపీ ఓన్లీ 15 స్థానాల్లో మాత్రమే ముందంజ ఉంది. మరి ప్రతిపక్షంగా కూడా రావాలంటే 18 స్థానాలు ఉండాలి. కానీ 18 స్థానాలకు కూడా వైసీపీ వచ్చినట్టుగా ఏమీ కనిపించడం లేదు. ప్రజెంట్ సిచ్యుయేషన్ అయితే ఇలా ఉంది. ఇందులో చూస్తే చాలామంది మంత్రులు కూడా వెనకంజలో ఉన్నారు. మరి ఈరోజు ఉమ్మడి జిల్లాల ఫలితాలు చూస్తే ఎలా ఉందంటే, మరి శ్రీకాకుళంలో 10 స్థానాలకి పోటీ చేస్తే కూటమి 9 స్థానాలు ముందంజలో ఉంది. 1 స్థానమేమో వైసీపీ ముందంజలో ఉంది. విజయనగరం జిల్లాలో 9 స్థానాలకి కూటమికి 9 స్థానాలు కూడా పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తుంది విజయనగరం జిల్లాలో, అంటే ఆల్మోస్ట్ ముందంజలో ఉంది. అదే విశాఖపట్నంలో కూటమి 15
స్థానాల్లో పోటీ చేస్తే 13 స్థానాల్లో ముందంజలో ఉంది. వైసీపీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. తూర్పుగోదావరి చూస్తే 19 స్థానాలకి 19 స్థానాల్లో కూడా మరి కూటమి ముందంజలో ఉంది. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకి 15 స్థానాలు ముందంజలో ఉంది. మరి కృష్ణా జిల్లాలో 16 స్థానాలకు పోటీ చేశారు కూటమి. 16 స్థానాలు కూడా క్లీన్ స్వీప్ దశగా సాగుతుంది. మరి కర్నూలు జిల్లాకు వచ్చేటప్పటికల్లా 14 స్థానాలు పోటీ చేస్తే 14 స్థానాలు కూడా మరి క్లీన్ స్వీప్ చేసే దశగా కూటమి ముందంజకి వెళ్తుంది. కూటమికి చేస్తుంది. మరి నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి 10 స్థానాల్లో కూటమి అభ్యర్థులు నిలబడితే 9 స్థానాలు ఉన్నాయి. అందులో 9 స్థానాలేమో కూటమి కైవసం చేసింది. 1 స్థానం మాత్రమే వైసీపీ ముందంజలో ఉంది. ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు గాను 10 స్థానాలు కూటమి ముందంజలో ఉంది. 2 స్థానాలు వైసీపీకి అధికారంలో రావడానికి అవకాశం ఉంది. అలాగే అనంతపురంలో 14 స్థానాలకు గాను 13 స్థానాలు కూటమి ముందంజలో ఉంది. 1 స్థానం మాత్రమే వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. అలాగే చిత్తూరులో 14 స్థానాలకు గాను 12 స్థానాలు కూటమి ముందంజలో ఉంది. 2 స్థానాలు మాత్రమే వైసీపీ రావడానికి అవకాశం ఉంది. అదే రకంగా గుంటూరు తీసుకుంటే 17 స్థానాలకు గాను 15 స్థానాల్లో కూటమి ముందంజలో ఉంది. మరి 2 స్థానాలు మాత్రమే వైసీపీ ముందంజలో ఉంది. కడపలో 10 స్థానాలకు గాను 6 స్థానాలు కూటమి ముందంజలో ఉంది. 4 స్థానాలు మాత్రమే వైసీపీకి రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ టీడీపీ కూటమి మరి క్లీన్ స్వీప్ చేసే దశగా అధికారాన్ని చేజిక్కుంచుకోవడానికి దగ్గరలో ఉంది. మరి తప్పనిసరిగా మరి రానున్న 9వ తేదీన ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియజేస్తున్నారు. మరి ఈ రకంగా ఈరోజు మొత్తము జనసేన, టీడీపీ మరియు బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి ఈరోజు రాబోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం రాష్ట్రంలో 175 స్థానాలు ఉండగా అందులో 25 మంది మంత్రులు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో 25 మంది మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి సహా. ఈ ముఖ్యమంత్రితో సహా కాకుండానే 24 మంది ముఖ్యమంత్రి కథ లీడ్లో ఉన్నారు. మిగతా మంత్రులందరినీ మిగతా 23 మంత్రులు కూడా దేంట్లో ఉన్నారు, బ్యాక్ పొజిషన్లో ఉన్నారు. ఇంక్లూడింగ్ ఏంటంటే ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లాలో మంచి దిట్టని వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఈరోజు వెనుకొందలో ఉన్నారు. అలాగే తమ్మినేని సీతారాం స్పీకర్ కూడా చాలా వెనుకబడి ఉన్నారు. ఆయన మేనలుడు కోన రవికుమార్, తెలుగుదేశం అభ్యర్థి కోన రవికుమార్ చేతుల్లో చిత్తుగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే రోజా మనం చూసాం. రోజా ఫస్ట్ ఆమె తను ఫస్టే పోల్చారు, నేను ఓడిపోతానని చెప్పి ఎలక్షన్ నాడే చెప్పారు ఆవిడ. సో ఆ రకంగా చెప్పినట్టు ఆవిడ ఈరోజు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే సీదిర అప్పలరాజు, ఇక్కడ పలాస సంబంధించి శ్రీకాకుళం జిల్లా పలాస కాన్స్టిట్యున్సీ చెందిన వ్యక్తి సీదిర అప్పలరాజు. ఆయన పశుసంవర్ధక శాఖ మంత్రి. ఆయన కూడా ఈరోజు చిత్తుగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే సజ్జల రామకృష్ణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ కూడా ఓడిపోతున్నారు. చాలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా క్లీన్గా తెలుగుదేశం చాలా ఖరాఖండిగా ప్రజలు తీర్పు చెప్పారు. అసలు ఈ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఉండకూడదు అనే భావంతో, కొనసాగకూడదనే భావంతో కసితీరా ఓట్లు వేశారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ చూస్తే పోస్టల్ బ్యాలెట్ కూడా ఉద్యోగులు చాలా కసిగా గుద్దారు. వైసీపీ కంటే టీడీపీకి అత్యధిక ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంటే ప్రభుత్వంతో వ్యతిరేకత ఎట్లా ఉందని ఇప్పుడు మనం తెలుస్తుంది. అట్లాగే ఈరోజు మనం రేపు ముఖ్యమంత్రి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఈరోజు చూస్తే వైసీపీ తాలూకా కార్యాలయంలో ఎవరు కూడా అక్కడ లేకుండా అందరూ కూడా జారుకునే పోయే పరిస్థితి కనిపించారు. ఎందుకంటే అక్కడ ఎవరు లేరట. ఉదయం 10 గంటలకి 11 గంటలకే అందరూ కార్యాలయం అంతా ఖాళీ చేసే పరిస్థితి ఇచ్చింది. అదే ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం. అంటే అలాగే ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూడా రావడానికి సిద్ధంగా ఉంది. అక్కడ కూడా 300 పైచులుగా
ఎంపీలు గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. నరేంద్ర మోడీ నరేంద్ర మోదీ గారు